సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాగవా కింగ్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్లో అదే ఏమంటే జావా ఎడిషన్ మోడ్లో ఎలా ఆడాలని అయితే చూపిస్తాం. పోయిన ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మనం జావా ఎడిషన్ మోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అని చూపిస్తాం గైస్, అదిగో యాడ్ ఆన్ తోటి. సో గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్లే బటన్ ఉంది ఇక్కడ, ప్లే బటన్ అంట. సో గైస్, ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్లో పోవాలి గైస్. సెట్టింగ్స్లో పోయి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ గ్లోబల్ రిసోర్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మై ప్యాక్స్ అని ఉంటుంది గైస్. జావా యాడ్ ఆన్ V15R అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి గైస్. మళ్ళీ బ్యాక్వర్డ్ గైస్. బ్యాక్ వెళ్ళాక కొంచెం లోడింగ్ తీసుకుంటుంది గైస్. ఓకే గైస్, మన అయితే జావా ఎడిషన్ మోడ్ అయితే యాక్టివేట్ అయిపోయింది గైస్. మర్చిపోయినా గైస్, ఇట్లా ఉంటుంది గైస్. కొంచెం ఆడాలి గైస్. సో అది మళ్ళీ వచ్చేసిన గైస్, కొంచెం ప్రాబ్లం ఉండే అయితే ఫిక్స్ చేసేసిన గైస్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లే గేమ్ అని ఉంటుంది గైస్, దాన్ని నొక్కండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి 2-3 వరల్డ్ ఆడేసాను గైస్ ట్రయల్ కోసం. మనమైతే న్యూ క్రియేట్ చేసుకుందాం గైస్. న్యూ ఇక్కడ కొంచెం ఇట్లనే వస్తాయి గైస్. గ్రేడ్లో అయితే చూపెడతా, ఏమేమి మోడ్స్ ఉంటాయో చూపెడతా గైస్. ఇక్కడ షో కోఆర్డినేట్స్ పెట్టుకొని ఇక్కడ రిసోర్స్ ప్యాక్లకు పోయి ఇదో ఓకే, ఇలాగో యాక్టివేట్ చేద్దాం గైస్. మనమైతే ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఆన్ చేసుకోండి గైస్, అన్నీ ఆన్ చేసుకోండి. అన్నీ ఓకే సేమ్ అట్లనే వస్తాం గైస్. చూడండి 30% అయిపోయింది గైస్. సో గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. చెక్ చేయండి ఛానల్ అయితే, చెక్ చేయండి గైస్ ఖచ్చితంగా, డెఫినెట్లీ అయితే మా ఛానల్ నచ్చుతుంది గైస్. ఇలానే మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఇట్లా డ్రాయింగ్ ఇట్లా పెట్టుతాను గైస్. యాప్ గురించి చెప్తా ఉంటాను గైస్. మన వాళ్ళు అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది గైస్. చూడండి గైస్, ఇక్కడ కట్ చేసినాం గైస్. మనమైతే చూడండి గైస్, వచ్చేసినాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను థర్డ్ పర్సన్లో ఓన్లీ ఉన్నా. ఇప్పుడు నేను 2-3 క్లిక్స్లా సెకండ్ ఇంకా ఇక్కడ వచ్చి ఆప్షన్లోకి వెళ్ళి వెయిట్ గైస్, ఆప్షన్స్లోకి డన్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది గైస్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ కార్నర్లో సెకండ్ ఆప్షన్ వస్తాను గైస్. కదా ఫస్ట్ పర్సన్ అయితే అయిపోయింది గైస్. నాదైతే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. చూడండి ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేద్దాం, డన్ అవుతాం. ఇది వస్తాలే, మర్చిపోయినా గైస్. వచ్చేసినాం గైస్. ఫస్ట్ అయితే నేను ఏం చూపెడతా అంటే, జావా ఎడిషన్ మోడ్ అంటే ఫస్ట్ ఈ చూడండి గైస్, ఈ యూఐ చూడండి, అంటే ఇన్వెంటరీ చూడండి, సేమ్ అట్లనే ఉన్నాయి గైస్. ఇక్కడ ఇవన్నీ అట్లనే ఉన్నాయి గైస్. తర్వాత అనుకో ఈ ఇన్వెంటరీ ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ తాచుగా పట్టుకోవచ్చు గైస్. లెఫ్ట్ హ్యాండ్లో ఏదైనా పట్టుకోవచ్చు గైస్. మనం అయితే చూడండి గైస్, చూడండి మనమైతే లెఫ్ట్ హ్యాండ్ టాచ్ పెట్టుకున్నాం గైస్. ఏ వస్తువు అయినా పెట్టుకోవచ్చు గైస్. మనమైతే చూడండి, ఇప్పుడు నేను సాడ్ పెట్టుకున్నాను గైస్. సాడ్ కూడా పెట్టుకోవచ్చు. సాడ్ అది ఫస్ట్ తీయాలి అంతే, నేను తీసి ఇలా పెట్టాలి.
కరెక్ట్ వస్తాను గైస్. ఎందుకు అర్థం కాదు, ఎందుకు గ్లిచ్ అవుతుంది గైస్. ఫిక్స్ చేసేస్తా గైస్, వెయిట్ మినిట్. సో గైస్ ఫిక్స్ అయితే చేసాను గైస్. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెక్ చేసిన గైస్ ఇవ్వలాగా. ఇప్పుడు గైస్ పికాక్స్ పట్టుకోవచ్చు గైస్. చూడండి చూడండి గైస్, రెండు ఒకటేసారి పట్టుకోవచ్చు గైస్. ఇందుతో తవ్వుతా ఇట్లా నాకు తెలియదు గైస్. కేసా అర్థమవుతలే నాకు. అతలే గైస్ నాకు ఇట్లా. నేనైతే కనుక్కొని అయితే చెప్తాను గైస్ మీకైతే. ఇప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్లో ఏది పెట్టినామో వస్తుంది గైస్. చూడండి గైస్, ఏది పెట్టినామో వస్తుంది. సాడుగా పట్టుకున్నా గైస్, నేనైతే సాడుగా పట్టుకున్నా. ఇట్లా లైట్లో పెట్టుకోవచ్చు. సార్తో ఏందో నాకు గుర్తుకతలే గైస్. అయితే నేను తర్వాత చెప్తా గైస్. ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు గైస్. సెకండ్ ఏంటిదంటే సెకండ్ సాడ్ ఎఫెక్ట్. ఇప్పుడు నేను దీన్ని కొట్టినాను అనుకో, అయ్యో ఎఫెక్ట్ వస్తాయి గైస్. ఒకటి చంపేసిన తర్వాత ఇట్లా పొగర్లకి ఇట్లా వస్తాయి. ఇక్కడ అచీవ్మెంట్స్గా వస్తాయి గైస్. ఇట్లా అచీవ్మెంట్స్గా వస్తాయి. వావ్, ఇట్లా వస్తాయి గైస్. చూడండి, జావా ఎడిషన్ యూఐ గో డైరెక్ట్ ఇట్లా అంటే సరిపోద్ది గైస్. మనమైతే ఇట్లా అని ఇట్లా పడితే సరిపోద్ది. ఇంకా ఒక నిమిషం ఆగండి గైస్. సో గైస్ నాకు కూడా అయితే తెలిసింది గైస్. ఆ క్రాఫ్టింగ్ టేబుల్లో ఇట్లా జావా ఎడిషన్లో ఇట్లా పెట్టి స్టిక్స్ పెట్టేస్తారు గైస్. మన వీళ్ళు ఇట్లా పెట్టేస్తారు కదా గైస్ జావా ఎడిషన్లో. ఇలా అరే మర్చిపోయినా గైస్. ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టి ఇట్లా తయారు చేసేస్తారు గైస్ ఉట్టిని. ఇలా నాకు ఈ కంట్రోల్ అవుతలేదు గైస్, మళ్ళీ అవుతావు గైస్. అండి మళ్ళీ వేస్తుంటా. ఇలా పెట్టేసి ఇక్కడ స్టిక్స్ ఇట్లా పెట్టేస్తారు గైస్. ఇలా అరే మర్చిపోయినా గైస్. నేనైతే ఫస్ట్ ఇట్లా స్టిక్స్ తయారవుతారు, దాని తర్వాత ఇలా పెట్టేస్తారు గైస్. ఇలా పెట్టేస్తారు గైస్. పికాక్స్ రెడీ. ఇలా అయితే జపాన్ అయిపోతాయి గైస్. ఇలా చూడండి, అయితే జపాన్ అయిపోతాయి. ఇంకా జావా ఎడిషన్లో యూస్ అయితే ఇక్కడ మొత్తం గ్రాస్ మొత్తం కుప్పలు ఉంటాయి గైస్. పుష్కలంగా దొరుకుతాయి గైస్ ఇక్కడ గ్రాస్. ఇలా పెడితే కాలిపోద్ది. సీడ్స్ వస్తాయి గైస్ మనకైతే పుష్కలంగా దూరంగా వస్తాయి గైస్. ఇంత పెట్టేస్తా, ఒక్క సెకండ్లో ఇంత అయిపోయింది గైస్. అన్నీ పెట్టేసినాం. చూడండి, ఇక్కడ మనం ఇట్లా ఇట్టి వేసినప్పుడు ఇట్లా ఇక్కడ ఒకటి పడుతుంది సింబల్. ఇట్లా అయితే ఇందులో అయితే 19 మోడ్స్ ఉంటాయి గైస్. 19 ఉంటాయి గైస్. ఇలా 19 అవేంటియో నాకు అంత గుర్తుకత్తలేవు గైస్. చాలానే ఉంటాయి. ఏంది నాకు అదవుతుంది. ఇట్లా అదండి గైస్. సో గైస్ మనమైతే ఇక్కడ బోట్ అయితే ఇలా ఏంది, ఇక్కడ ఈ షవర్ అవసరం లేదు గైస్. పవర్ ఎడిషన్ అయితే షవర్ అవసరం పడతాయి. ఇలా అవసరం లేదు గైస్. చూడండి, బోట్ అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి, ఇట్లా బోట్ రెడీ అయిపోయింది. అరే ముందడికి ఇట్లా చూడండి గైస్, మనమైతే బోట్ నడుపుతున్నాం. ఫోటో అండ్ గైస్ సో గైస్ మనమైతే బోట్ నడుపుతున్నాం. ఇలా బోట్ నడపచ్చు గైస్. చికెన్ దానికే ఎక్కింది గైస్. చికెన్ అయితే ఇలా నడపచ్చు గైస్ బోట్ అయితే. పాకెట్ ఎడిషన్లో అయితే ఇలా మనం బోటు నేల మీద నడపలేం గైస్, ఓన్లీ వాటర్లో గైస్.
అండర్ వాటర్లో అయితే నడపచ్చు. ఇచ్చిగా ఏంది దీని పేరు నేను పొప్పో పెట్టిన గైస్. పొప్పో పొప్పో అని పెట్టిన గైస్. ఇప్పుడు సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎలాగా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి గైస్. కామెంట్స్ చేస్తలేరు గైస్ ఎవరు. పికాక్స్ మైండ్ చేయొచ్చు గైస్. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియో అయితే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 1 అయితే ఎలా వస్తుందంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతా గైస్. ఆ ఛానల్లో మీకు తెలిసే ఉంటుంది సార్స్ కింగ్ తెలుగు అంటే ఛానల్ పేరు మార్చేసిండు, సార్స్ తెలుగు గేమర్. ఆ ఛానల్లో అయితే నా అదే పార్ట్ 1 అయితే వస్తుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా గైస్. మరి ఇంతే మరి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.